దేవుని ఆకలి తీర్చేదెవరు? ఈ మనిషికి ఆకలి తీర్చిందెవరు? దేవుని పిల్లలైనటువంటి వారి మధ్య దేవుని అమూల్యమైనటువంటి మాటలు మరొకసారి వినటానికి దేవుడు మనకు అవకాశం ఇచ్చినందుకు ఆయనకు హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. ఈ సమయంలో మరి గత వారంలో మనం బోధించబడుతున్న సంగతులను బట్టి దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే ఎలా, ఏ విధంగా ప్రవేశించాలి, ఏ అర్హత ఉంటే ప్రవేశించగలరని యేసు ప్రభు వారు చెప్పారు అనే విషయాలు మనం వింటున్నాం. ఎందుకంటే దేవుడు ఒక రాజ్యాన్ని స్థాపించాడు. ఆ స్థాపించబడినటువంటి రాజ్యమే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఈ లోకానికి వచ్చిన తర్వాత ఆయన రాజ్య స్థాపన, రాజ్యం రాబోతుందని ఎన్నో ఉన్నతమైన సంగతులను, ఆ రాజ్యానికి వారసులు కావాలంటే, ఆ రాజ్యంలో చేర్చబడాలంటే మనిషి ఏ విధంగా మారాలి, ఏ విధమైన అర్హతలు సంపాదించుకోవాలని ఎన్నో సంగతులు యేసుక్రీస్తు ప్రభువారు తన ఆ 3 సంవత్సరాల కాల జీవిత కాలంలో బోధించారు. ఆయన జీవించిన కాలం భూమి మీద చాలా తక్కువ కాలం, 33 సంవత్సరాలన్నర కాలం మాత్రమే ఆయన జీవించారు. తక్కువ కాలములో ఆయన బోధించిన కాలం 3 సంవత్సరాలన్నర కాలం. ఆ కాలంలో బోధించిన బోధలే ఈనాడు ప్రపంచంలో వస్తున్న తరాలందరికీ కూడా మార్గదర్శకంగా ఉన్నవి. మనిషిని మహనీయంగా మార్చే మహోన్నతమైన ఎన్నో సంగతులు ఆయన బోధించారు. కానీ భూమి మీద ఉన్నటువంటి ప్రపంచ సామ్రాజ్యాలలో లేనటువంటి ఒక ఉన్నతమైన స్థితి దేవుని రాజ్యంలో మాత్రమే ఉంది. ఆ దేవుని రాజ్య స్థాపన సిద్ధంగా ఉన్నదని, సమీపంగా ఉన్నదని, ఆ రాజ్యంలో చేరాలి అంటే, పౌరుషత్వం కావాలంటే ఎలాంటి అర్హతలు కావాలో ఆయన బోధించడం ప్రారంభించారు. ఆయన ప్రారంభ ప్రసంగాలలో నుండి మత్తయి సువార్త 5వ అధ్యాయము, 6వ అధ్యాయము, 7వ అధ్యాయాలలో మనం చూస్తున్నప్పుడు ఎన్నో ఉన్నతమైన సంగతులను బోధించారు. మనిషి భూమి మీదకి వచ్చిన మనిషి మార్గం తప్పి తిరుగుతున్న వేళ, మృగ స్వభావం కలిగి బ్రతుకుతున్న తరుణంలో, ఒకరికొకరు అన్యాయం చేసుకునే సమయంలో, దేవుని పిల్లలు అంతరించిపోయేటువంటి స్థితిలో ఉన్నప్పుడు దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ప్రతి ఒక్కరిని కూడా పాతాళం నుండి తప్పించాలని, నరకం నుండి విడిపించాలని తన కుమారుడైన క్రీస్తుని పంపిస్తే, అలా పంపబడిన యేసుక్రీస్తుతో వారు పరలోక రాజ్యము సమీపంగా ఉండేదండి, మారు మనసు పొందండి, బ్రతుకులు మార్చుకోండి, మీ నడవడికలు మార్చుకోండి. ఇంతవరకు ప్రపంచంలో తరతరాల్లో వస్తున్నట్టు వారిని బట్టి కాక, ఈ మొదటి శతాబ్దంలో లోకానికి వచ్చిన యేసుక్రీస్తు ప్రభు అనేటువంటి ఆయన చూసి నడుచుకోవాలని బోధించడం ప్రారంభించారు. ఆయనే మాదిరిగా చూపించాడు. ఎందుకంటే యేసుక్రీస్తు యొక్క బ్రతుకులో శరీర బంధాలు కానీ, రక్త బంధాలు కానీ, అలాంటి వాటికి అవకాశం ఇవ్వక ఆత్మబంధానికి ప్రత్యేకతను ఇచ్చాడు ఆయన. ఎందుకంటే మనిషి ఆత్మీయంగా జీవించాలనేటువంటి ఉన్నతమైన జ్ఞానాన్ని బోధించడానికి వచ్చారు. అప్పటికే లోకం శరీరానుసారంగా బ్రతుకుతుంది. అప్పటి నుంచి ఎప్పటి వరకు కూడా అలాగే బ్రతుకుతున్నారు. అందరూ శరీరానుసారులుగానే జీవిస్తున్నారు. మరి ఈ లోకానికి వచ్చిన యేసుక్రీస్తు ప్రభు వారు పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే
ఆత్మానుసారంగా బ్రతకాలని ఆయన బోధించడం ప్రారంభించాడు. ఒక ఆత్మీయ స్థితి కావాలి. అప్పటికే శరీరానుసారులుగా బ్రతుకుతున్నారు. శరీరానుసారులుగా అందరినీ మార్చింది అపవాది. ఎవరిని దేవుని వైపు చూడకుండా చేసింది, దేవుని ఆలోచనలో నిలవకుండా చేసింది. శరీరము, దాని ఆశలు, దాని ఇచ్చలు, దాని కోరికలు ప్రారంభం అవ్వ నుండి కూడా అనేక మందికి ఈ లోకాన్ని ఆశ చూపిస్తే ఉంటుంది. అందుకే అందరూ లోకము మాయలో ఉన్నారు. లోకంలో ఉన్నవారిని వెతికి రక్షించడం అంటే మాటలు కాదు. అందుకే యేసుప్రభువు వారు ఆయన చెప్పిన మాట, నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు భూలోకంలోకి వచ్చాడు, లోకానికి వచ్చాడు. నశించిపోతున్న వారిని, బాగా బ్రతుకుచున్నాం అనుకుంటుంది లోకం, మాకేం లోటు లేదు కదా అనుకుంటుంది. కానీ అందరూ నాశనానికి వెళ్ళిపోతున్నారనే భవిష్యత్తు ఆయనకి తెలుసు. మానవ భవిష్యత్తు తండ్రికి తెలుసు, తన కుమారుడైన క్రీస్తుకు తెలుసు, బోధింపబడ్డాడు కనుక. అందుకే యేసుక్రీస్తు ప్రభువు ఎలాగైనా తన సహోదరులుగా ఉన్న మానవాళ్ళని అందరినీ కూడా దేవుని చెంత చేర్చాలని లోకమందు ప్రవేశించాడు, బోధించడం ప్రారంభించాడు, పని ప్రారంభించాడు. ఎందుకు ఆత్మీయ స్థితిలో ఉండాలంటే ఆత్మయే జీవింపచేసేది. ఆత్మ అనేది దేవుని యొద్ద నుండి వచ్చింది. ఆత్మ అనేది అది దేవుడు పెట్టిన దీపం. అది ఆత్మ మహాశక్తి కలిగినది. ఆత్మకు సావు లేదు, ఆత్మకు ముగింపు లేదు. ఎందుకు సావు లేదు, ఎందుకు ముగింపు లేదంటే అది ఉన్నవాడైన దేవుని నుండి వచ్చింది. మనం ధరించుకున్న ఈ శరీరం అయితే మధ్య నుండి వచ్చింది, కానీ ఆత్మ మాత్రం దేవుని నుండి వచ్చింది. దేవుని నుండి వచ్చిన ఆత్మ మరలా దేవుని కొరకు ఆలోచించక ఈ శరీరంలో చిక్కుకొని శరీర ఆశలు కోరికలు తీర్చడంలో చిక్కుకొని పోయింది ఆత్మ. అలాంటి ఆత్మను విడిపించాలనే బాధ్యత ఎవరికీ లేదు. ఒక దేవునికి తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తుకు బాధ్యత కలిగింది. తండ్రి బాధను అర్థం చేసుకున్నాడు కనుక. కానీ లోకమైతే మాత్రం చాలా ఆనందంగా ఉంది. ఏం కొదవ లేదనుకుంటున్నారు, నచ్చినట్టు బ్రతుకుతున్నారు. ఇలాంటి లోకంలో ఉన్న వారందరూ కూడా నశించిపోతున్నారనే బాధ దేవునికి ఉంది. మనుషులు రాజ్యాలుగా అభివృద్ధి చెందారు, యావత్తు భూలోకాన్ని భాగాలుగా చేసుకున్నారు. ఎవరు మటుకు వారు రాజులు, చక్రవర్తులుగా, అధికారులుగా పరిపాలన చేస్తున్నాడు. మనిషి మీద పెత్తనం చేస్తున్నారు. ఇలా సాటి మనిషి దగ్గరే మనిషి బానిసగా ఒక దుర్భరమైన జీవితం జీవించేవాడిగా, అలాగే లోకపు మాయలు శరీరములో పడి దేవుని గురించి అర్థం కాక చెప్పేవారు ఎవరు లేక, చెప్పినా సరే వినక అందరూ కూడా మార్గం తప్పిపోయి నాశనానికి దగ్గరగా ఉన్నారు. ఎవరికి కావాలి? అపవాది అందరినీ మోసం చేయాలి, అందరినీ నరకానికి పాతాళానికి తీసుకుని పోవాలి, దేవుని పిల్లలను దేవునికి దక్కకుండా చేయాలని అది వాడుకున్న ఆలోచన, వాడుకున్న పగ, వాడుకున్న కక్ష, వాడుకున్నటువంటి విస్తారమైన పనిలో భాగమే మనుషులందరినీ కూడా దేవుని కాకుండా చేయటం. ఇప్పుడు యేసుక్రీస్తు దేవుని పిల్లలను దేవుని చెంతకు చేర్చాలి, నశించిపోయే వారిని వెతికి రక్షించాలి అని ఈ లోకానికి వచ్చి ఎన్నో ఉన్నతమైన సంగతులను బోధించారు. మనం ఆ సంగతులు అర్థం కాకుండానే ఈనాడు అనేక మంది దేవుడు మాకు అర్థమైపోయాడంటున్నారు, నమ్మేసుకున్నామని అనుకుంటున్నారు, ఏదో ఒక పేరు గల సంఘంలో ఉన్నామని అనుకుంటున్నారు, బాప్తిస్మం పొందేమని అనుకుంటున్నారే తప్ప యేసు బోధనలో నడిచిన వారు మాత్రం చాలా పొదవుగా ఉన్నారు. మరి యేసుక్రీస్తు బోధలు ఏంటి? పరలోక రాజ్యానికి, దేవుని దగ్గరికి చేరటానికి
ఆత్మీయంగా బ్రతకడానికి ఆయన బోధించిన బోధనేంటి అని ఆలోచిస్తే ఈనాడు మనుషులు బోధించిన బోధనలు లాంటివి కాదు. సరైన ఆకర్షణతో కూడిన బోధనలు చేయలేదు. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మన చక్కని మాట 3వ వచనాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. ఆత్మ విషయమై యేసుక్రీస్తు ప్రభువారు యావత్తు ప్రపంచాన్ని ఆలోచింపచేయటం ప్రారంభించారు. అప్పటికి ఇప్పటికీ లోకం ఏ విషయంలో ఆలోచన చేస్తుంది? శరీర విషయంలో ఆలోచన చేస్తుంది. ఏమి తిండుమో ఏమో త్రాగాలని ఆలోచనతో ఉన్నారు. ఎలా సుఖపడాలి ఆరాట పోరాటాలతో ఉంది ఈనాడు ప్రపంచంలో. ఏ వ్యక్తి చూసినా అందరూ దేవుడి కుమారులే, అందరూ లోకంలో చిక్కుకున్నారు. అందరూ కడుపుకి అంత ఆహారాన్ని సంపాదించే వాళ్ళు అనుకున్నారు. ఎంతో సుఖాన్ని ఇవ్వాలని ఎప్పుడు బిజీగా బ్రతుకుతున్నారే తప్ప శరీరాన్ని కదిలించే ఆత్మ, శరీరాన్ని నడిపించే శక్తి ఉంది. అది ఆత్మది, అది సాక్షాత్తు దేవుడి నుండి వచ్చిందనే విషయం వారికి అర్థం కాలేదు. బోధించబడుతున్నా సరే వినటలేదు. వినని పరిస్థితి. పాత నిబంధన కాలంలో నుండి భక్తులు అనేక మంది బోధిస్తున్నా ఎవరు వినటం లేదు, తిరుగుబాటు చేస్తున్నారు బోధించే వారి మీద. మరి ఈనాడు ఎందుకు తిరుగుబాటు చేయట్లేదంటే అనుకూలమైన బోధనలు ఎక్కువైపోయే కనుక ఎవరిని ఏమంటలేదు. చాలా ఆనందంగా ఉంటుందండి, చాలా నవ్వుకున్నామండి, చాలా నవ్వించేశారండి అన్నట్టుగా ఉంటాయి నేటి బోధలు. కానీ ప్రారంభంలో పాత నిబంధన కాలంలో ఉన్న ప్రవక్తల యొక్క బోధలు ఉన్నవి వారి ఖండించిన బోధలు, వాస్తవాలు. దేవుడు ఏం చెప్పాడు అది తప్ప మరొక మాట వారి నోట నుండి రాలేదండి. మరొక మాట కల్పించడానికి వాళ్ళకి మనసు లేదు. వాళ్ళకి దేవుడు చెప్పిందే చెప్పాలి. ఇప్పుడు లోకపు నాలెడ్జ్ ఎక్కువైపోయింది. మనుషులను ఆకర్షించుకునే విధానం ఎక్కువ ఉంది. మనుషులను మార్చాలనే మాటలు బైబిల్లో ఉన్నా అవి బోధించే స్థితి నేటి మనిషికి లేదు. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు మాత్రం మనిషి యొక్క మనసును ఆలోచింపచేయాలి. ఆలోచింపచేసి వారిలో ఆత్మ ఉన్నదని, ఆత్మను ప్రవేశపెట్టింది దేవుడని, ఆయనే తండ్రి అని. ఆ ఆత్మ ఉంటేనే మనకు జీవితం ఉంది, మనం నడవగలం, మనకు ఉనికి ఉంది. ఆత్మ లేకపోతే మనం కదలలేము, మెదలలేము, జీవించలేము. అందుకని ఆయన ప్రారంభ బోధనలు ఆయన ప్రారంభంగా బోధించిన మాట ఏంటంటే ఆత్మ విషయమై దీనులైన వారంటే ఆత్మ విషయమై ఆలోచింప చేస్తున్నాడు. శరీర విషయంలో మాత్రం చాలా గడులుగా ఉన్నారు. శరీర విషయంలో చాలా గర్విష్ఠులుగా ఉన్నారు. శరీర విషయంలో వేగంగా ఆలోచిస్తున్నారు, వేగంగా సంపాదన చేస్తున్నారు. ఆత్మ విషయమై ఎవరు ఆలోచిస్తున్నారు? శరీరానుసారంగా ఎన్నో సదుపాయాలు చెప్పి ఐడియాలు చెప్పే వాళ్ళంటే ఇష్టం, కానీ ఆత్మీయంగా బోధించేటువంటి వారంటే ఎవరు ఇష్టపడుతున్నారండి? ఆత్మ సంబంధమైన బోధన అవసరం లేదు, అవి తలకెక్కబడ్డవి. కానీ ఏది ప్రాముఖ్యమో ఏది ముఖ్యమో అదే ఆయన బోధించడం ప్రారంభించాడు ఆయన. అందుకని భక్తులు కూడా మేము మనుషులను సంతోషపెట్టి వారు కాదని వారు ప్రకటన చేశారు. దేవుని ముఖాన్ని చూసి చెబుతున్నాం మేము. అపస్తులు కూడా ఎవరి ముఖాన్ని చూశారంట? దేవుని ముఖం, దేవుని వాక్యం, పరిశుద్ధాత్మ ప్రేరణతో ఇవ్వబడిన వాక్యాన్ని బట్టి మాట్లాడారు. మనిషిని చూసి మనిషితో ఒక విధంగా బోధించి పర్వాలేదని మాత్రం సున్నితంగా, అలుసుగా, ఆనందకరంగా చెప్పలేదు. ఎంతో వారు మానాలని వారు బోధించడం ప్రారంభించారు. అంటే యేసుక్రీస్తు బోధ ఆత్మ విషయమై దీనులైన వారు. మీరు ఆత్మ విషయమై మీరు దీనులు కావాలి. ఆత్మ విషయమై ఆలోచన చేయాలి. ఏంటంటే
ఆత్మ సాక్షాత్తు దేవుని నుండి వచ్చింది, మరలా దేవుని దగ్గరికి వెళ్ళాలి. వెళ్ళాలంటే దాని విషయమై నువ్వు ఆలోచించాలి. దానిని శరీరానుసారంగా నువ్వు మళ్లించకూడదు. అది శరీర కోరికలు తీర్చడానికి చిక్కుకోకూడదు. ఆత్మ సరైన రీతుల్లో నువ్వు అర్థం చేసుకుని బ్రతకాలంటే నీ మనసుకు అంత జ్ఞానం అందాలి, దైవ జ్ఞానం. దేవునిలో ఉన్న వాస్తవాలు అందాలి. అలాంటి వాస్తవాలు ఈ లోకాన్ని తీసుకుని వచ్చేదండి ఆయన. అది ఈ లోకము పుట్టినది మొదలుకొని మరుగైన సంగతులు ఎన్నో బోధించడం ప్రారంభించాడు. ప్రారంభంలోనే ఆత్మ గురించి చెప్తున్నాడు ఆయన. ఆత్మ విషయమే ఆలోచించాలి. ఆత్మ అనే దేవుని దగ్గర నుంచి వచ్చింది. మరలా మన్నైనది వెనుకటి వల్ల మంటికి చేరాలి. ఆత్మ తాను దయచేసిన దేవుని ఎద్దకు మరలా వెళ్ళాలి. ఆత్మను చేర్చాలని ఆత్మ భవిష్యత్తు ఆలోచిస్తున్నారండి ఎవరన్నా? ఏంటి, మన పళ్ళు కోసం ఆలోచించాం, కాళ్ళు కోసం ఆలోచించాం, కడుపు కోసం ఆలోచించాం, పిల్లలు పుట్టలేదని పిల్లల కోసం ఆలోచించాం. కానీ ఆత్మ దెబ్బతింటుందని ఎవరైనా ఆలోచించారా? ఆత్మ శరీరంలో మోసపోతుందని ఎవరైనా అసలు ఆలోచించారా? బెంగపడ్డారా అండి? బెంగ ఉంది ఎవరికైనా? నేను జ్ఞానంతో బ్రతకటం లేదు, నేను జ్ఞానంగా మాట్లాడట్లేదు, నా ప్రవర్తన బాగోలేదనే చింత ఎవరికైనా ఉందా? అవును, నాకు నచ్చినట్టు మాట్లాడతాను, నేను ఎలాగే ప్రవర్తిస్తాను, నేను ఎలాగే ఉంటానని తెగించి మాట్లాడుతున్నాడు మనిషి. అంటే దేవుడు కుమారుడే నాయకనా? దేవుడు కుమారుడు ఉండే లక్షణాలు కలిగిన మాటలు ఉండవా? ఒక దేవుడు కుమార్తెగా ఉండే నడవడిక నీకుందా? దేవుని నమ్మేవనే నడవడిక నీలో ఉందా? ఈనాడు క్రైస్తవ్యంలో లేదు. గల కారణం ఆత్మకు సంబంధించిన విషయాలు తెలియలేదు. శరీరాన్ని ఎలా కష్టం చేసుకోవాలో ఆ సంగతులు కూడా తెలియలేదు. కొంతమందికి తెలిసినా సరే, ఇలా ఇప్పుడు తెలిసినా సరే దాని మీద దృష్టి పెట్టకపోవటం, అలవాటుగా అలా బ్రతికారు కాబట్టి అలవాటుగా ఇంకా అలాగే పోతామని అనుకుంటున్నారు తప్ప మారటానికి మనసు పెట్టలేదు. ఆత్మ విషయమై ఆలోచిస్తే శరీరం ఎన్నో విషయాలు అది కంట్రోల్లో ఉంటది. ఏమని నోటి మాట రాలేదు అంటే ఆత్మ విషయమైన చెప్పాలి. మారిన వారు ఎవరైనా ఉంటే, ఏమో ఇదివరకు అలా అనే దాన్ని ఎలా మాట్లాడి ఇప్పుడేంటి నోరు తెరవలేదంటే ఆత్మ విషయమై. ఇదివరకు ఎన్నో అబద్ధాలని ఎన్నో పనులు చేసేదారు, ఏంటి వారి పరిస్థితి ఏంటి ఎంతలాగా మారిపోయి ఉంటుంది. ఆత్మ విషయమైన ఆత్మ అది దేవుడిది. అది సాక్షాత్తు కన్న తండ్రి దగ్గర నుండి వచ్చింది. అది కన్న తండ్రి దగ్గర నుంచి వచ్చింది. తిరిగి సమాధానం చెప్పాలి. ఆయన కొరకు బ్రతకకపోతే నువ్వు లెక్క చెప్పాలి. బ్రతికితే ఉన్నతమైన స్థానం ఉంది. భార్యాభర్తలు బ్రతికే గొప్పదని అనుకుని మాయలో పడిపోతున్నావు. అది తల్లి పిల్లల బంధమే గొప్పదని నువ్వు అనుకోకు. ఎన్నో బంధాలు నీకు ఇచ్చినా సరే ఆ బంధాలలో నువ్వు ఉండిపోతావని కాదు దేవుడు నీకు ఇచ్చింది. బంధాలని సేవించి ఆత్మీయంగా ఆత్మ విషయమే ఆలోచించాలి. ఏమన్నా ఇలాగుంది, ఏంటి పరిస్థితి, ఏంటి ఇంత దయన, ఏంటి ఇంత దీనంగా ఉన్నారంటే ఆత్మ విషయమై. ఇది వరకు నా నోరు, ఇది వరకు నా శరీరం, ఇది వరకు నా నడవడిక, ఇది వరకు నా మనసు, ఇది వరకు నా దౌర్జన్యం, ఇది వరకు నా దోపిడి, ఇది వరకు ఎన్నో నీచమైన కార్యాలు ఎన్నో నాలో నుండి వచ్చాయి. కానీ అవన్నిటిని కూడా కంట్రోల్ చేస్తున్నామంటే దేని విషయమే ఆలోచిస్తున్నామని అర్థం కావాలి. ఆత్మ అంటే అరికాల నుంచి నడినెత్తి వరకు మన శరీరాన్ని కదిలించేది. అది ఎలా ఉంటుందని అనుకుంటుంది. అది కంటికి మానవ నేత్రాలకు కనిపించేది కాదు, కనిపించిన పవర్ అది. కానీ అది కనిపించకుండా మనం నడిపిస్తుంది. అది దేవునిలో నుండి వచ్చింది. అది దేవుని కొరకు బ్రతకాలని పంపించాడు.
లోకానికి వెళుతున్నా కనుక నా ఇష్టాన్ని నెరవేర్చాలని పంపించాడు ఆత్మను. బ్రతుకుతున్నారా? ఒక శరీరాన్ని ఇస్తే శరీరానుసారంగా బ్రతుకుతున్నారు కానీ ఆత్మానుసారంగా బ్రతుకుతున్నారా? ఆత్మానుసారంగా బ్రతికితే నీ చూపు, నీ నోరు, నీ ఆలోచనలు, నీ తలంపులు అన్ని ఆత్మ యొక్క కస్టడీలోనికి వెళ్ళిపోవాలి. వాక్యం వింటున్న వారు క్రైస్తవులని అనుకునేటువంటి వారు ఇప్పుడు ఆత్మ సంబంధంగా ఆత్మానుసారులుగా ఉన్నవారే. ఆత్మ విషయమే ఆలోచిస్తున్నారా? ఏమో తిందుమో అని బెంగ, ఏమో త్రాగుదుమో అని బెంగ, ఏమో ధరించుకుందుమో అనే బాధ, ఎదుటి వారు సంపాదించుకుంటున్నారని మత్సరం, నాకంటే వాడు ఎక్కువ ఏదో స్థానంలో ఉంటున్నాడని ఒక అసూయ. ఇలా పనికిరాని అన్నీ పెంచుకున్నావే తప్ప దేవుడు చెప్పింది ఏంటంటే మనిషికి సమాధానం కలిగి, ఐక్యత కలిగి, దేవుని పిల్లలుగా కల్మషము లేని వారిగా ఉండాలి. అలా ఉన్నప్పుడు దేవుని పిల్లలు, వారంటే దేవుని పిల్లలు, వారిని మనం ఏం చేయలేమని అపవాది వీడి తిరిగిపోవాలి. కానీ అపవాదికి ధైర్యం వచ్చేసేది. ఎలాగా మనం వలలోనే పడతాడు. పుట్టాడంటే పుట్టిన ప్రతివాడు మనవాడే. నమ్ముకున్నా సరే వాడు కల్తీ తప్ప వాడు ఒరిజినల్ కాదని మాత్రం తెలుసు. ఎందుకని వాస్తవాలు తెలియట్లేదు, ఆత్మీయంగా ఆలోచించటం లేదు, ఆత్మ విషయమే ఎవరికి చింత లేదు. ఆత్మ విషయమే చింత ఎవరికి ఉంది? దేవునికి ఉంది. మీ విరోధైన అపవాది గర్జించే సింహవలే ఎవరిని మిగులురా అని వెతుకుచి తిరిగిచున్నాడని ఆయన చింతిస్తున్నాడు, ఆయన భయపడుతున్నాడు. దేవునికి భయం, దేవునికి ఆందోళన ఎవరి నిమిత్తము? ఆయన పిల్లలైన మన నిమిత్తం. ఆయన కోసం కాదండి, ఆయన కోసం కాదు, నా కోసం కాదు. ఎందుకంటే భూమి మీద దుష్టుడు ఉన్నాడు, వాడు నా పిల్లల్ని హతమార్చడానికి సిద్ధంగా ఉన్నాడు. నా మీద తిరుగుబాటు చేయలేక, నన్ను ఎదుర్కొనలేక నా పిల్లలైన వారందరినీ దూరం చేయాలని ఆలోచనతో తిరుగుతున్నాడు. అందుకే అందరినీ శరీరానుసారులుగా చేసేసింది. అంచేత ఉదయం లేస్తే శరీరం దానికి ఏం కావాలని ఆలోచనే తప్ప ఆత్మీయంగా మనం ఆలోచిస్తామండి. ఆత్మీయంగా ఆలోచిస్తే ఏంటి, నా నోరు ఇలా మాట్లాడకూడదని, ఏం మాట్లాడాలో ఆలోచించి మరి మాట్లాడతాం. మనం ఆలోచించిన ఆలోచన కరెక్టా కాదని పరిశోధన చేస్తుంది. ఆత్మ సంబంధమైన జ్ఞానం నీకు అర్థమైతే, ఆత్మ సంబంధమైన సంగతులు నీకు అర్థం కాకపోతే ఏమీ ఆలోచించవు. శరీరంలో మాత్రమే ఉంటావు. శరీరంలో ఏముంది? అవయవాలు ఉన్నాయి. అవయవాలలో ఏముంది? పాపం ఉంది. పాపానికి లోనైపోతున్నది. అవయవాల్లో కంట్రోలింగ్ కెపాసిటీ ఏమైనా ఉందా? దేవుని వాక్యం ఉండి నువ్వు నిలబడితే, నీ మనసును మార్చుకుంటే నువ్వు దేవుని రాజ్యానికి నువ్వు చేర్చబడడానికి అవకాశం ఉంది. దేవుని రాజ్యంలో చేరాలంటే ఈజీ అని అనుకోకండి. బాప్తిస్మం పొందిస్తే చేరిపోతామని అనుకోకండి. చాలా మంది పరలోక పిలిపైన పోటీ పెడతారు, అంతవరకే. ఇక్కడ దేవుని రాజ్యంలోనే చేర్చబడలేదంటే నువ్వు పరలోకానికి ఎలా వెళ్ళగలవు? పరలోకానికి వెళ్ళేవారు ఇక్కడ భూమి మీద స్థాపించబడిన రాజ్యములు కనిపించాలి. పరలోకానికి వెళ్ళేవాళ్ళు అర్థంలో మన ముఖం ఎలా కనిపిస్తుందో భూమి మీద ఉండగానే మన బ్రతుకు కనిపించాలి. దేవుడి కొరకు బ్రతుకుచున్నామని పరలోకానికి ప్రతిబింబముగా దేవుని రాజ్యాన్ని స్థాపించాడు. ఎక్కడ దేవునిలోనికి వచ్చినాయి? దేవుని నమ్మి సంఘములో ఉన్న నీవు ఆ సంఘమే దేవుని రాజ్యం అనే సంగతి నీకు తెలియదు. బోధ అంటే ఏదో నోటుకొచ్చినది, ఏదో చెప్పాడు, ఏదో చేశాడు, ఏదో ఆరాధన చేశాడు అని మాటలు చెప్పడం, ముగించి వెళ్ళిపోవడం, ఇదే బోధ, ఇదే భక్తి, ఇది బాగుంది అనుకుంటున్నారు. దేవుని జ్ఞానాన్ని బోధించటం మాటలు కాదు.
అది ఆత్మలను రక్షించేటువంటి పని. అది బాధ్యతతో చేసేది. అది తండ్రి మనస్సు ఎరిగినట్టు వారు మాత్రమే ఆత్మలను సంరక్షించే బాధ్యత తీసుకుంటారు. అది యేసుప్రభువు వారు తీసుకున్నారు. ఆత్మ విషయమై మీరు దీనిలో గర్విష్ఠులుగా ఉంటారు. చాలా మంది ధీమాగా ఉంటారు, మాటకు మాట మాట్లాడతారు, నిందిస్తే నిందిస్తారు, చెప్పిస్తే చెప్పిస్తారు, అంటానంటే అంటానంటారు. నువ్వేం 10 సార్లు అంటే నువ్వు 100 సార్లు అంటావు. ఏం 10 సార్లు అబద్ధకులైతే నువ్వు 100 సార్లు అబద్ధం. మరి దీన మనసు అది. దీన మనసు అనేది సహించేటువంటి స్థితి ఉంటుంది. సహించాలి, అన్నిటికీ సహించాలి. లోకంలో ఎన్నో పరిస్థితులు అవన్నీ శరీరాన్ని కదిలిస్తాయి, ఒక బెంగలోనికి తీసుకుని వెళ్ళిపోతుంటాయి. అది తిండి విషయమా, శరీర సుఖాల విషయమా, లేక నిందించే విషయమా, నువ్వు చెడ్డదని చెప్పే సంగతుల, ఇవన్నీ కూడా శరీరానికి రోషాన్ని పుట్టిస్తాయి. శరీరాన్ని అందులో అవయవాన్ని శరీర సంబంధమైన మనసులు రెచ్చగొడుతూ ఉంటాయి. ఇక్కడ ఎదుటివారు మాట్లాడుతుంటే క్రైస్తవుడైనా ఉండదు, పాటగాడైనా ఉండదు, బోధకుడైనా ఉండదు, తెగించి మాట్లాడుతుంటాం. మనలో ఉన్న వాళ్ళే, మనం దేవుని నమ్ముకున్నాం అని దేవుని మందిరానికి వెళ్తున్నాం అనుకునే వారి తెగించి కఠినమైన మాటలు మాట్లాడుతుంటే దేవునికి అవమానమా మహిమ చెప్పండి. ఆత్మ విషయమే ఆలోచించే మాట్లాడాడు. ఆత్మ లేదు, దేవుడు లేదు, అసలు అర్థమైతే కదా. అసలు దేవుని రాజ్యం అంటే తెలిస్తే కదా. అపవాది మాయలో ఉన్న వారి అందరినీ, లోకములో అనేక విధాలుగా నశించిపోతున్న వారందరినీ, మృగాల లాంటి స్వభావం కలిగినట్టు వారిని, ఒక సాధువైనా, ఒక మృదువైనా, ఒక నెమ్మదమైనా, ఒక స్వభావం కలిగినట్టు వారిగా, ఒక దీన మనసు కలిగినట్టు వారిగా చెయ్యాలనే నిర్ణయం తండ్రిలో ఉంది. ఆ నిర్ణయం మేరకు యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చింది. అందుకే యేసుక్రీస్తు ప్రభువు అంటున్నాడు, నేను దీన మనసు గలవాడు. నేను ఎవరిని? దీన మనసు గలవాడు. మత్తయి సువార్త 11:29 చూడండి. నేను సాత్వికుడును. ఎవరైనా అలా చెప్పుకునే కెపాసిటీ ఉందండి? అది ఏం చెప్పుకుంటావు? నేను మంచిదాన్ని కాదు సుమా. ఎలా అంటారండి? చూసే ఎంత సాక్ష్యం, ఎలాంటి సాక్ష్యం? నేను మంచిదాన్ని కాదు, నేను ఇలాంటి వాడిని కాదు, నా సంగతి నీకు తెలియదు. మరి బాప్తిస్మం పొందేశావు, మంచి కొత్త పాటలు పాడేస్తున్నావు, అయ్యగారికి వందనాలు అంటున్నావు. నువ్వు 3 రోజుల ఉపాసంలో 1 రోజున్నర ఉపాసం చేస్తున్నావు, గట్టిగా ఇడ్లీ తిని. మళ్ళీ ఎలా అంటావు? ఏముంది నీలో చెప్పు. ఆత్మ విషయం ఆలోచించేవా? ఆత్మ విషయమైన భయం ఉందా? ఆత్మయు వచ్చినటువంటి తండ్రి దగ్గరికి వెళ్ళకపోతే మరి ఎక్కడికి వెళ్తాదండి అని ఎప్పుడైనా అడిగేవా? అమాయకంగా ఇంకెక్కడికండి, దేవుని దగ్గరికి వెళ్ళిపోయాడు అంటాం అంతే. మనం దేవుని దగ్గరికి వెళ్ళాలి అంటే నువ్వు ఆత్మ విషయమై ఇక్కడ ఆలోచించాలి. ఒక జానుడు కడుపిస్తే కడుపు కోసం ఆలోచించావు, అందం ఇస్తే అందం కోసం ఆలోచిస్తావు, స్త్రీ ఆకారం ఇస్తే స్త్రీ ఆకారంగా దానికి ఎన్ని సౌకర్యాలు కావాలో ఆలోచించావు. కానీ నా దేవుడు ఇచ్చిన ఆత్మ ఉన్నది, ఎందుకు వచ్చింది, ఎందుకు బ్రతుకుతుంది, మరలా ఈ శరీరాన్ని వదిలితే ఎక్కడికి వెళ్ళిపోతుందని ఎప్పుడైనా నువ్వు ఆలోచించావా? నీకు ఆలోచన వచ్చిందా? రాదు, నాకు రాదు. ఆయన చెప్పాడు కనుక విషయాలు, ఆయన బోధించిన సంగతులు ఈ దినాన్ని మీకు తెలియచేస్తాను. ఆత్మ అంత గొప్పదంటే గొప్పదండి, దానికి సాగు లేదు, ఇది సాగు లేదు, ముగింపు లేదు. మన ఆత్మ దేవుని మాటలలో, దేవుని మాట ప్రకారంగా, యేసు బోధల ప్రకారంగా దీనత్వం కలిగి ఉంటే, దీన మనసు కలిగి ఉంటే
అన్ని విషయాలలో సహించే స్థితిని నువ్వు కలిగి ఉంటే మరలా తిరిగి దేవుని యొద్దకు వెళ్ళటానికి అవకాశం ఉంది. మరి ఎందుకు ఆత్మలు అనేక ఆత్మలు వెళ్ళలేకపోతున్నాయంటే అందరూ శరీరంలోనే ఉన్నారు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు ఎవరికి కూడా అవకాశం లేదని అంటుంది లోకం అంతా. మాట్లాడితే మానవ శరీరం కాదండి, మనిషి కాదండి, నోరు కాదండి, కళ్ళు ఉన్నాయి కదా, మరి మనిషి అన్న తర్వాత ఇలా ఉంటాడు అలా ఉంటాడని మాట్లాడుకుంటున్నారు. అందుకే దేవుడు తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని మానవ ఆకారంతో ఈ లోకానికి పంపించాడు. రక్షకుడుగా అభిషేకించి లోకానికి పంపించాడు. ఆయనకు ఒక శరీరాన్ని ఇచ్చాడు. మరి ఆయనకు లేదా రోషం? శరీరంలో తెచ్చుకుంటే రోషం పుట్టదా? అబద్ధం ఆడాలంటే ఏమైనా అడ్డేసుకుంటే అడ్డుంటది. దేవుని నిబంధన ఉంటే భయపడతావు. మరి యేసుక్రీస్తుని ఎంతగా నిందించారు, ఎంతగా వేధించారు. ఆయన బోధ ప్రారంభించిన నాటి నుండి ఆయనకి ఎన్నో ఆటంకాలు, ఎంతో మంది తిరుగుబాటుదారులు. ఎక్కడైనా నిందించాడా? ఎక్కడైనా వివాదం తెచ్చుకున్నాడా? ఎంత చక్కగా ఇచ్చాడంటే నేను దేన మనసు. ఇది తెలిస్తే అలా మాట్లాడరు కదా. వాళ్ళు తెలుసా? మనం అలా అనుకుంటాను. అమ్మ నీకు తెలిస్తే అలా మాట్లాడరు. నా కోసం ఏడవకండి, మీ కోసం, మీ పిల్లల కోసం. అది మన కోసం ఎవరు నేర్చారు అనుకోండి, మనం పెద్ద గొప్పగా చెప్పుకుంటాం. సరే మా బాధ అర్థమైంది, నా కష్టం అర్థమైంది, నీకు కూడా కన్నీళ్ళు వచ్చి ముందు నీ బ్రతుకుని మార్చుకోండి. నీ కొరకే నేను వచ్చాను, నీ కొరకే నేను ఈ వేదన పడతాను, నీ కొరకే పరలోకాన్ని వదిలొచ్చేసాను. పరలోకాన్ని విడిచిపెట్టి వచ్చాడండి ఆయన. ఏముంది ఇక్కడ సుఖం ఉందానా? ఇక్కడ పరిస్థితులు ఆయన తెలుసు. ఇంచేత తండ్రి బాధపడుతున్నాడు. ఉదయం చెప్పిన ప్రసంగంలో దేవుని పరదేశంలో, దేవుని పరదేశం అంటే ఒకటి ఉండదట. అంటే పరలోకంలో ఆయనకు విశ్రాంతి లేదా? పరలోకంలో నెమ్మది లేదంటే నిజంగా ఆయనకి పరలోకంలో కూడా నెమ్మది లేదు, పరలోకంలో కూడా విశ్రాంతి లేదు. ఎందుకు లేదు? దానికి కారణం మనుషులు, దానికి కారణం దేవుని పిల్లలు. పరలోకంలో ఉన్న నీ కొరకి రోమీయులకు రాసిన పత్రిక 10:21 చూడండి. 10:21 నన్ను వెతకిన వారికి నేను దొరికి తిని, నన్ను విచారింపిన వారికి ప్రత్యక్షమైతే అని చెప్పుచున్నాడు. ఇశ్రాయేలు విషయమైతే అవిధేయుల ఎదురాడు ప్రజల విషయంలో నేను దినమంతయు నా చేతులు చాపుతూనే ఉన్నాను. చేతులు చాపుతూనే ఉన్నాడంటే ఎంత ఆవేదన అండి. అయినా ఇశ్రాయేలు ప్రజలు ఎలాంటి వారంట? అవిధేయులంట. మంచి వాళ్ళ కోసం చేతులు చాపుతున్నాడంటే మనకోవచ్చు. అవిధేయులు అయిపోతున్నారు, దేవుని ఆజ్ఞలను పాటించటం లేదు, నరకానికి చేరువైపోతున్నారని ఎప్పుడు తన చేతులు చాపుతూ ఉన్నాడంటే మానసికంగా ఆయన మనసాగా ఉంది. ఆలోచించారు. పిల్లల పరిస్థితి బాగలేని అయితే వచ్చే బాగు అయితే ఉండి మన దగ్గర బాగు చేయించుకునేది. కానీ ఆడబిడ్డ బాగోపోయినా మగబిడ్డ బాగోపోయినా మరలా తల్లిదండ్రులకే బాగు. ఏమో అన్ని చక్కబడేసాను, అన్ని చేసేసాను అంటే అది ఏం పిల్లలు ఏ లోపల చాలా బాధల్లో ఉంటారండి. ఆ పిల్ల ఎలాగండి, అబ్బాయి ఎలాగండి, మనవుడు ఎలాగండి అంటే ఎన్ని సమస్యలు ఉంటాయి మనిషి జీవితంలో. అమ్మాయి ఈరోజు సుఖంగా ఉన్నామని అనుకోవడానికి ఏమైనా ఉందా? ఎక్కడుందో నీకు సుఖం చెప్పండి. ఏదో మూలనో వార్త, ఎవరి ద్వారానో సమస్య, ఎవరి ద్వారానో ఆవేదన. మరి భూమి మీద ఉన్న మనుషులందరూ, ప్రత్యేకపరుచుకునే ఇశ్రాయేలులందరూ దేవునికి అవిధేయులుగా ఉన్నారు. ఇశ్రాయేలులే అవిధేయులుగా ఉంటే ఇంకా లోకం అంతా ఎలా ఉంటుంది చెప్పండి? మరెంత మూర్ఖులు కదా వారు. ప్రత్యేకపరుచుకున్న వారు, ఏర్పరచుకున్న వారే అవిధేయులుగా ఉంటే చెదిరిపోయిన అన్ని జనులు ఎలా ఉంటారు చెప్పండి? ఇంక వాళ్ళని బట్టి ఎంత బాధ. ఎవరికైనా సుఖం ఉందా?
అందుకే ఆయన శరీరాలలో ఉండి మోసపోకండి, ఆత్మ విషయమై మీరు ఆలోచన చేయండి, ఆత్మ విషయమై మీరు మనసు పెట్టండి, ఆత్మ విషయంగా మీరు నడుచుకోవాలి. ఆత్మే మీకు ఉండేది, ఆత్మే మిమ్మల్ని జీవింపచేసేది, ఆత్మే పరలోకానికి వెళ్ళేది, ఆత్మే పరలోకం నుండి భూమి మీదకి వచ్చింది మానవ శరీరంలోనికి. ఈ ఆత్మే శరీరాన్ని వదిలి మరలా మూడో లోకానికి వెళ్ళింది. ఆ మూడో లోకం నుండి మరలా యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చినప్పుడు మరలా అవి ఆత్మలు మరలా తండ్రి దగ్గరికి వెళతాయి. దేవుని కొరకు బ్రతికిన ఆత్మ అయితే శరీర ఆత్మ ఎంత స్థితి ఉందో, ఎంత ఉన్నతమైన స్థితి ఉందో. అతి శరీరానికే ఉన్నాయి ఇప్పుడు ఉన్నంత కాలం అన్ని కోరికలు. దేవుని కొరకు నిలబడరా అంటే నిలబడి, కొంచెం చక్కగా వినమంటే విన్నీదు, కళ్ళు ఎన్నీవు, కాళ్ళు ఎన్నీవు, నడుము ఎన్నీవు, అన్ని నొప్పులు, అన్ని బాధలు, అన్నీ బాగున్నాయంటే చెప్పే మాటలు గుచ్చుకున్నట్టు ఉంటాయి. అదో బాధ. అది చెప్పినాడు కాదండి అని ఏదో కారణాలు నీకు నచ్చాలా, నువ్వు మారాలని ఆయన బోధిస్తుంటే నీకు అనుకూలంగా ఉండాలా, నునుపుగా ఉండాలా. పైకి నునుపు చేస్తూ వర్షం వస్తుంది, బద్దలేసు బేట్లేసు పడిపోతాయి. నునుపు కాదు కావలసింది, మారాలి. అందుకని మీరు మారు మనసు పొందాలన్నాడు పేతురు గారి ప్రసంగంలో. అయితే మేమేం చేయాలి? యేసు ప్రభుని ఇంతగా రక్షకుడిగా వచ్చిన యేసుక్రీస్తు ప్రభు వారిని మేము సిలువేశామా అనే విషయం అర్థం చేసుకున్నవారు. మీరే సిలువేశారు అన్నాడు ఇశ్రాయేలు అందరినీ ఉద్దేశించి. చదువులేని పేతురు గారి ప్రసంగం. దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఈ ఇశ్రాయేలు వంశం అంతయు రూఢుగా తెలుసుకోవాలి. పుచ్చగించి చెప్తున్నాడా? ఒక నేరం వారి మీద పెట్టినట్టు చెప్తున్నాడు. మీరే చంపేశారని. ఎవడన్నవరే చంపేటప్పుడు అది కొట్టేటప్పుడు నువ్వు చూసేవంటేనే భయపడిపోతావు. మీరే చంపారని ఎంత ధైర్యంగా చెప్తాడు చూడండి. ఒక చదువుకోలేని వ్యక్తి, ఒక సామాన్యుడు, ఒక జాలరి అని మనం దాని కెపాసిటీని అర్థం చేసుకుంటే ఆయనలో ఈ జాలరి, ఈ శరీరము, ఈ చదువు, ఈ పదవు పక్కన పెట్టి వాస్తవమైన సత్యం ఉంది కాబట్టి సత్యం పక్షాన్ని, ఆత్మ పక్షాన్ని మాట్లాడుతున్నాడు ఆయన. యేసుని గురించి బోధిస్తూ మీ మనసులు మారాలని బోధిస్తున్నాడు ఆయన. మీరే ఎలా చేశారని ఎంత ధైర్యంగా చెప్తున్నాడు. అతని కుటుంబం కోసం ఆలోచించి కష్టపడి సంపాదించుకోవచ్చు కదా. అక్కడికి వెళ్తే రూపాయి, ఎక్కడికి వెళ్తే 10 రూపాయలు, అక్కడికి వెళ్తే 500, ఎన్నో వస్తున్నాయి, బోధించుకోవచ్చు కదా. అలాంటి బతుకులు కాదండి అపొస్తలులు. వాస్తవాన్ని బోధించారు. వాస్తవాన్ని బోధించిన యేసునే హతమార్చింది ప్రారంభ సమాజం, ఇశ్రాయేలు సమాజం, యోగ సమాజం. ఎందుకంటే ఆత్మానుసారమైన బోధ శరీరానుసారులకి బ్రతుకు మార్చుకోవడం కష్టం. ఆత్మీయంగా బ్రతకడం కష్టం. అయితే ఎలా బ్రతకగలం అండి అంటే, నీకు ఇష్టం వచ్చినట్టు బ్రతకమని పంపించాడు ఆయన. నీకు ఇష్టం వచ్చినట్టు ఊరిలో పడి ఊరిలో అభివృద్ధిలోకి తిరగదా అని పంపించారా? అది నోరు లేని జంతువు కాబట్టి. మనిషిగా నీకు జ్ఞానం ఉండాలి కదా. ఆ జ్ఞానంలో కోల్పోతున్న వేళ దేవుడు జ్ఞానాన్ని పంపించాడు కదా 60,000 పుస్తకాలలో. ఆ జ్ఞానమైనా నువ్వు మతం అంటున్నావు అంటావు. నువ్వు మారటానికి నీకు ఇబ్బందిగా ఉంది. నువ్వు స్వాధీనమందు ఉంచుకోలేక మేలైన పనులు చేయలేకపోతున్నావు, మంచిగా నడుచుకోలేకపోతున్నావు. ఎన్నో ఆటంకాలు మానవ శరీరంలో ఉన్నది. వారి ఆటంకాలు, వారు చేసిన కుట్రలు, యేసుని చంపిన విధానము పేతురు గారు తన ప్రసంగంలో బోధిస్తే అప్పుడు 37వ వచనంలో ఏమంటున్నారు చూడండి. వారి మాటలు విని హృదయములో నొచ్చుకున్నారండి. వారి మాటలు విన్న తర్వాత మేమే సిలివేశామంట. అవునప్పుడు సిలివేసేటప్పుడు మేమున్నాం. దగ్గరుండి నీకులు కొట్టకపోయినా సిలివేయండి అని ధర్నా చేసిన వాళ్ళు మేమున్నాం. జై అంటే జై అని అనేవాళ్ళు మేమున్నాం. వాళ్ళందరికీ వర్తిస్తారు కదండి.
అవును మేమేసి అంగీకరించే కదా. ఈ యేసుని ఏం చేయాలంటే సిలువ వేయండి, సిలువ వేయండి అని నినాదాలు చేసిన వారిలో మేమున్నాం. ఆయనకు మేకులు వెనక, ఆయన సిలువ వెనక మా కుట్రంతా ఉంది. మేమంతా ఏకంగా సమర్థించాం. అప్పుడు ఆ మాటలు పశ్చాత్తాపడ్డారండి. తప్పు చేసిన వాస్తవాలు తెలిసిన తర్వాత మనసులో మార్పు రావాలి. అవును నేను చేసింది తప్పని. ఎన్ని బాధలు వింటున్నా ఇది తప్పని తెలియటలేదే, ఇది వాస్తవం, ఇది నిజం, ఈ ప్రకారంగా నడుచుకోవాలని ఆలోచనకు రావట్లేదే. సిలువ వేసిన జనాంగంలో ఉన్నవారు వారు అకస్మాత్తుగా వారి మనసులో మార్పు తెచ్చుకున్నారు. అయితే వారి మాట విని హృదయములో నేర్చుకున్నారు. ఎందుకని యేసు అలాంటి వాడు చెప్పాడు పేతురు గారు. యేసుక్రీస్తుని దేవుడు ఎందుకు పంపించాడో చెప్పాడు. ఇవి ఆత్మ విషయమై మీరు మారాలని, మీ ఆత్మలు తండ్రి దగ్గరికి నడిపించాలని, ఆ మహాలోకాన్ని విడిచిపెట్టి దేవుడు ఈ లోకానికి పంపించాడని భవిష్యత్తు జ్ఞానాలు చెప్పాడు పేతురు గారు. పేతురు గారు ఉన్నతమైన విషయాలు చెప్పాడు. ఆయన భవిష్యత్తు చెప్పేశాడు. ఆయన చదువు లేకపోయిన విషయాలు చెప్పేసరిగా. అయితే ఇన్ని కారణాలు ఉన్నవా? మా కొరకే మహాలోకాన్ని విడిచిపెట్టి వస్తే ఈ మతోన్మాదులతో ఏకమై ఆయన్నే సిలువ వేసే స్థితిలో మేము అందరూ ఏకమయ్యాము. నిజం, మాలో పొరపాటు ఉంది, మాలో తప్పు ఉంది. టోటల్ చరిత్రంతో చెప్పుకొస్తున్నాడు. దావీదు గురించి చెప్పుకొచ్చాడు. అదే గోత్రంలో పుట్టిన క్రీస్తు గురించి ఆయన బోధించిన బోధలు మీరే సిలువ వేశారంటే వారి మాటలు విని హృదయంలో సహోదరులారా మేమేమి చేద్దామని తప్పు చేయడం కాదండి, లోపాలు ఉండటం కాదు, లోపమని తెలిసిన తర్వాత ఒప్పుకోవడం కరెక్ట్. అప్పుడు అలాంటి మనిషి ఒప్పుకుంటే దేవుడు ఒప్పుకుంటున్నాడు, అంగీకరిస్తాడు. నన్ను పొడిసిన వారు కూడా చూస్తాడన్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఎంత మంచి అవకాశం అండి. ఎవరైనా అలా అంటారండి? ఎలాంటి వారికైనా వారు మారు మనసు పొందితే వారు నా దగ్గరికి చేర్చబడతారు అన్నాడు ఆయన. ఆయన వేదనలో ఉన్నప్పుడు కూడా మన కొరకు ఆయన సహించాడు. సిలువ మీద ఉన్న పడిన శ్రమలలో, బోధించేటప్పుడు వచ్చిన ఆటంకాలలో, అన్ని సమయాలలో ఆయన ఏం చేశాడైనా దీన మనసు. రాత్రంతా తెల్లవారులు ప్రార్థన చేస్తూనే ఉండేవాడు. చివరి దినాన్ని ఇంకా తెల్లవారుజామున 3 గంటలకి వీళ్ళందరూ వచ్చి బంధిస్తారు అనగా అప్పుడు కూడా ఆయన ప్రార్థనలోనే ఉన్నాడు. 3 గంటలు అయిన వేళ ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన ప్రార్థన ముగించుకొని నన్ను బంధించడానికి వస్తున్నారని దీన మనసు గలవాడై ఆయనను బంధించుకుండాను వచ్చి అడుగుతున్నాడు, సహోదరులారా మీరు ఎవరిని ఎదుగుతున్నారు చీకట్లో? ఈ ఆందోళనతో మీరు ఎందుకు తిరుగుతున్నారంటే మేము నజరేయుడైన యేసుని ఎదుగుతున్నాం. అయితే ఆయనను మీరు బంధించుకున్నాను. చెడ్డదన్నా సరే నేనేం మాట్లాడవలసిన అవసరం లేదు. ఎందుకంటే తిరిగి సమాధానం చెబితే, తిరిగి మాట్లాడితే నాలో దీనత్వం ఉంది. తిరిగి ఎదిరిస్తే, తిరిగి అలా బ్రతికితే, అలాగే మాట్లాడితే నాలో దీనత్వం. అంటే దీన మనసు కలిగి ఉండాలని చెప్పిన యేసు ప్రభు దీన మనసు ఎలాగుంటుందో ఆయనలో చూపించాడు. ఆయన బోధలలో చూపించాడు. అవగాహన లేకుండా అనేక మంది మాట్లాడారు. ఒక సమరీ స్త్రీ ఎలా మాట్లాడిందో బైబిల్లో మనం విన్నాం. అయినా సరే ఆయన దీనత్వం కలిగి, దీన మనసు కలిగి ఉంటాడు. ఎవరైనా కాస్త ఎటకారం మాట్లాడేది చాలు, మన బోధ మన వాక్యం పక్కన పెడితే ఎటకారంలోకి వెళ్ళిపోతాం. కొంచెం లోక మాటలు మాట్లాడితే చాడని అలాగే వెళ్ళిపోతాం ఇంకా. కానీ ఈశ అలా కాదు. ఆయన దీన మనసు, ఆయనలో ఉన్న దైవత్వం, ఆయనలో ఉన్న సాత్వికం మనిషిని మార్చాలని. సమరీ స్త్రీ దగ్గరికి వచ్చినప్పుడు ఆమె మాటలు ఎన్ని మాట్లాడినా సరే ఆయన వచ్చింది ఎందుకంటే ఆమె స్థితిని మార్చటానికి, ఆమె జీవితాన్ని మార్చటానికి. ఆత్మ విషయమై మీరు బ్రతకాలమ్మా. శరీర విషయమై ఒంటరిదానం అనుకుంటున్నా కదా, ఎవరు లేని వేళ వచ్చాను అనుకుంటున్నా కదా. కానీ నువ్వు ఆత్మ రక్షించబడాలండి. నీ ఆత్మ పాతాళానికి పోకూడదని.
దేవుని చెంతకు చేరాలని ఇదిగో జీవజలపు ఊటను నీకు ఇవ్వడానికి వచ్చాను. ఏమి ఇవ్వడానికి వచ్చాడంట? జీవజలం. 4:14 వచ్చిన యోహాను సువార్త. నేను ఇచ్చు నా నీళ్లు త్రాగువాడు ఎప్పుడును నేనిచ్చు నీళ్లు త్రాగు ప్రతివాడును త్రాగువాడు ఎప్పుడును దప్పికొనడు. నేను వానికి ఇచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరెడు నీటి బొగ్గగా బుగ్గట. వానిలో ఎప్పుడు ఊరితేనే ఉంటదట. ఇది ఎక్కడో భూమిలో ఊరుతుంది జలం అనుకుంటాం. ఉప్పు నీరు, సభ నీరు, తీయని. కానీ ఆయన ఇచ్చే నీళ్ళు, యేసుక్రీస్తు ప్రభు వారు ఇచ్చే నీళ్ళు, ఆయన బోధించిన బోధ, ఆయన జ్ఞానం ఉన్నది. అది నువ్వు వింటే, అది నువ్వు అంగీకరిస్తే అది జీవజలం. అది ఒక నీటి బుగ్గ. అంటే ఆవిడేమనుకుంటుంది అర్థం, ఆ త్వరగా బలు వెలక, మనసు గ్రహించక, అయితే బాబు ఆ ట్యాప్ మాకు ఇంటి దగ్గర వేసి నేను దూరం రానంటాను. అంతే కదండి. లేకపోతే మనకి ఎలా ఉంటుందండి, ఎక్కడికో పోయి తెచ్చుకుంటాం. అదే ట్యాప్ ఏదన్నా కలెక్షన్ ఏమన్నా మరి అన్ని ట్యాంక్ అయ్యి కట్టారనుకోండి, మా కనెక్షన్ వేసి నేను 4 నెలలు పట్టుకుంటాం. యేసుప్రభువే దగ్గర వచ్చాడు, అయితే కుళాయి మాకు ఇచ్చి ఆ నీరు నాకు ఇచ్చాను. అమ్మమ్మ అది మాటలు కాదన్నది. ఒక జీవజలం ఓటది, జీవజలపు నది అది, ఒక ఊరెడి బొగ్గ అంటున్నాడు. అదే ఆయన నోట నుండి వచ్చిన ఇలువైన మాటలు, వాక్యం, జీవం కలిగిన వాక్యం. అది జీవింపజేసే వాక్యం. మానసికంగా ఎంతో ఒత్తిడితో నింపబడిన ఆమెకు యేసు మాటలు ఎంతో ఆశ్చర్యం కలిగించాయి. అయితే ఆ నీళ్ళు నాకు ఇచ్చే ప్రభు అన్నది. అప్పుడు ఆయన ఏమన్నాడు? ఆ స్త్రీ ఆయనను చూసి అయ్యా నేను దప్పికొనకుండునట్లు చేదుకొనుటకింత దూరం రాకుండునట్లు ఆ నీళ్లు నాకు దయచేయమని అడగగా యేసు నీవు వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకొని ఇక్కడికి రమ్మని ఆమెతో చెప్పాను. అమ్మా వీళ్ళు నీ పెనిమిటిని కూడా తీసుకునిరా. తీసుకొస్తే ఆ నీళ్ళు కావాలంటున్నా కదా, అది నేను నీకే ఇచ్చేస్తా అంటే ఏమంటాను చూడండి. యేసు నీవు వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకొని ఇక్కడికి రమ్మని ఆమెతో చెప్పాను. ఆ స్త్రీ నాకు పెనిమిటి లేడనగా యేసు ఆమెతో అమ్మటిని ఏమంటుంది? పెనిమిటి లేదట. ఎంత దారుణమంటే భర్తే లేదట. అయితే అప్పుడు అంటున్నాడు పెనిమిటే అంటే భర్తగా ఉండేటువంటి తాళిగట్టిన భర్తగా లేకపోవచ్చు కానీ ఇంకా ఎవరున్నారని చెప్తున్నారు యేసుప్రభు. నాకు పెనిమిటి లేడని నువ్వు చెప్పిన మాట సరే. 5 పెనిమిట్లు 5 పెనిమిట్లు ఇప్పుడున్నవాడు నీ పెనిమిటి కాడు, ఇంకా నీ వాడు కాదు, సత్యమే చెప్పేది. అంటే నీళ్ళకు, ఈ వాక్యానికి, జీవజలానికి, ఆమె బ్రతుకులో చేసే తప్పుకు సంబంధం ఏంటంటే మొదట దాన్ని నువ్వు విడిచిపెట్టాలి. మొదట దాన్ని నువ్వు ఒప్పుకోవాలి. ఒప్పుకొని దాన్ని వదిలి రావాలి. శరీరాన్ని ఇచ్చినందుకు నువ్వు ఎలా చేస్తావా? భర్త కాని భర్తలు, భార్య కాని భార్యలు ఇలా జీవిస్తారా? ఇదేనా? ఇందుకేనా దేహాన్ని ఇచ్చాను? ఇంతమంది భార్యలుగా, ఇంతమంది భర్తలుగా, ఒకే స్త్రీకి ఇంతమంది భర్తలు, ఒకే పురుషుడికి ఇంతమంది స్త్రీలు, ఈ విధంగా పాడైపోవటానికైనా, చెదిరిపోవటానికైనా, నశించిపోవటానికైనా దేవుడు దేహాన్ని ఇచ్చింది, ఆత్మ ఇచ్చింది. అంటే ప్రతి ఒక్కరిని కూడా స్థిరపరచాలని లోకానికి వచ్చాడు. ఈనాడు లోకంలో చూడండి, అబద్ధకులు కానీ, నరహాంతకులు కానీ, వ్యభిచారులు కానీ ఎంత విస్తారంగా ఉన్నారో చూడండి. ఆత్మ విషయమై ఆలోచిస్తే మీరు అవన్నీ వదిలే ఏ అమ్మా మరి నీ స్థితి మార్చుకున్నావంటే ఆత్మ విషయమై మార్చుకున్నాను. ఆత్మ విషయమై నా బ్రతుకును కంట్రోల్లో ఉంచుకున్నాను. భర్త లేకపోయినా, భర్త చనిపోయినా, లేకపోతే ఒకే భర్త ఉన్నా ఆ భర్తతోనే ఉండటానికి నా మనస్సును ఆత్మీయంగా నడిపించుకోవడానికి నేను నిలబడి ఉన్నాను. ఇంకేదంటే ఆత్మ విషయమై.
ఆత్మ విషయమే ఆలోచిస్తున్నాను కనుక నేను కంగారు పడవలసిన అవసరం లేదు. ఆత్మ విషయమై రక్షించడానికి వచ్చాడు కాబట్టి యేసు ప్రభు కంగారు పడలేదు. ఎంత దయ చూపిస్తున్నాడు. ఈమె కాదన్నా సరే వాస్తవం చెప్పాడు ఆయన. ఆయనకు అన్నీ తెలుసండి. సమస్తం ఎరిగిన వాడు. మన బ్రతుకంతా ఆయనకు తెలుసు. ఇందుకు ఏం చేయాలని వచ్చాడు ఆయన? మీరు ఆత్మ విషయమై మీరు ఆలోచించాలి, మంచి నిర్ణయాలు తీసుకోండి. ఆత్మ విషయమై బ్రతకాలి. మీరు ఆత్మను నష్టపరచకండి. ఆత్మను దేవునికి అప్పగించాలి. శరీరాన్ని స్వాధీనమందు ఉంచకండి. ఆత్మ విషయమై మీ శరీరాలను ఆత్మ చెప్పు చేతుల్లో ఉండాలి. ఉదయం చదువుకున్న ప్రకటన గ్రంథం 2:7 చెవి గలవాడు ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట వినుగా. చెవి గలవాడు, చెవులు కలిగిన వాడు, చేతులు కలిగిన వాడు, కాలు కలిగిన వాడు, మనసు కలిగిన వాడు ఏం చేయాలంట? ఆత్మ సంఘములతో చెప్పే మాట విని ప్రవర్తించునుగాక. ప్రవర్తించాలి. వినుగాక అంటే ప్రవర్తించాలి అని వినేసి వెళ్ళిపోవాలని కాదు. విని ప్రవర్తించేవాడు కావాలి. ప్రవర్తించాలని ఎవరు చెప్తున్నారు? ఆత్మ సంఘములతో చెబుతుంది. మళ్ళీ పరిశుద్ధాత్మ ప్రేరణతో ఎన్నో వాక్యాలు వ్రాయించాడు. మరలా యేసుక్రీస్తు ద్వారా ఎన్నో బోధలు, ప్రవక్తల ద్వారా ఎన్నో బోధలు. ఇవన్నీ ఎందుకంటే మన ఆత్మీయ స్థితి మెరుగ్గా ఉండాలని, ఆత్మకు కల్మషం లేకుండా ఉండాలని. అందుకని శక్తి కలిగినటువంటి జీవజలపు ఊటనిచ్చేస్తానన్నాడు ఆమెకి. ఆ ట్యాప్ నాకేసి అన్నది. అయితే నీ పెనిమిటి నువ్వు తీసుకురావన్నా లేరన్నారు. లేరనగానే ఇప్పుడు 5 ఉన్నారని చెప్పండి. నిజమే ప్రభు. ఏంటి నా బయోడేటా అంతా తెలిసిపోయింది. ఊళ్ళో ఎవరికి తెలియలేదు. మళ్ళీ 6వాడు కూడా ఉన్నాడని చెప్పేస్తున్నాను. అంతే కదండి. కొంతమంది 6 ఇంకొకరు ఉన్నాడని ఏంటంటే చాలా మందికి తెలియదు. అతా ఉన్న వాళ్ళు మాత్రం వాళ్ళకి తెలుసు. ఇంకెక్కడ జాతకం ఉన్నదో జాతకం అంతా యేసుకు తెలుసు. ఎందుకు ఇవన్నీ విడిచిపెట్టమంటున్నాడు? మీరు ఆత్మ విషయమై శరీరాన్ని స్వాధీనమని, ఆత్మ విషయమై ఆకలి విషయంలో కానీ, కోరిక విషయంలో కానీ, సంపాదన విషయంలో కానీ, అబద్ధం ఆడటంలో కానీ, మత్సర పడటంలో కానీ అన్యము మనకు ఆత్మకు క్షేమకరం కాదు. శరీరానికి ఎన్నో ఉంటాయి. దాని ఆశలు తీర్చాలంటే మనం నష్టపోతామనే ఆలోచన ఆత్మీయంగా మనకు కలగాలి. ఈ మాటలు వింటున్నప్పుడు రోమిలికి రాసిన పత్రిక 8వ చూడండి 5వ వచనం. శరీరానుసారులు శరీర విషయముల మీద మనసుంతురట. శరీరానుసారులట. అలా ఫిక్స్ అయిపోయారు వారు. ఇంకా శరీరానుసారులు ఎప్పుడు శరీర విషయం మీదే మనసు పెడతారు. దానికోసమే ఆలోచిస్తారు. ఎంత వాక్యం చెప్పినా సరే దాని మీద పట్టుండదు. వింటారు కానీ గ్రహించరు, వింటారు కానీ పాటించరు, నిలబడరు. అందుకనే వాస్తవాన్ని క్లారిటీగా చెప్తున్నాడు. శరీరానుసారులు శరీర విషయం మీద మనసు ఉంచుతారు. శరీరానుసారమే ఆలోచిస్తున్నారు. ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసుంతురు. ఆత్మకి ఎన్ని మేలులు ఉన్నాయి. ఆత్మకి ఎంత భవిష్యత్తు ఉంది. ఆత్మకు ఉన్నటువంటి స్థితి ఏంటి? ఆత్మ ఎక్కడి నుండి వచ్చింది? మరలా అక్కడికి వెళ్ళి తండ్రిని చూడాలి. ఆ తండ్రిని చేరాలి. తేడా వస్తే ఆయన ఎదుట నిలబడి లెక్క చెప్పలేము. మానిచ్చిన కాలానికి లెక్క చెప్పలేము అని ఆత్మీయంగా ఈ జ్ఞానం అర్థమైతే ఆత్మ విషయమై తప్పనిసరిగా ఏమవ్వాలంట? దీనుడు కావాలి. నాకు రోషం ఎక్కువ, నాకు పౌరుషం ఎక్కువ, నాకు లజ్జ ఎక్కువ, ఇది ఎక్కువ, నేను పడను, నేను వినను అంటే కాదు. సహించాలి అన్నాడు ఆయన. ఏం చేయాలి? దీనత్వం, దీన మనసు నీకుంటే నువ్వు సహిస్తావు. అందుకని పేతురు గారు అంటున్నాడు, దీన మనసు అనే వస్త్రాన్ని మీరు ఏ వస్త్రాలండి? వస్త్రం
వస్త్రం యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన్ని చూస్తే ఆయన లాంటి డ్రెస్ కావాలనుకో, అంటే ఆయన లాంటి ఆ మనసు, ఆ దేన మనసు, అది ఒక వస్త్రం. అది ఉంటే మనిషి జీవితానికి స్థితి ఔన్నత్యం అన్నీ పెరుగుతుంది. దేవునిలో నడుచుకోవడానికి అవకాశం. మొదటి పేతురు రాసిన పత్రిక 5:5 వచనాలు చూడండి. మీరందరూ ఎదుటివాని ఎడల దేన మనస్సు అనే వస్త్రం అంటున్నాడు ఇక్కడ. ఎదుటివాని ఎడల ఎలా ఉండాలంట? దేన మనస్సు అనే వస్త్రం, అది ఒక వస్త్రంగా చెప్తున్నాడు. ధరించుకోవాలి, మిమ్మల్ని మీరు అలంకరించుకోవాలి బాగా. ఎంత మనస్సు అండి దేన మనస్సు. ఎవరి పట్ల అంటే ఎదుటివాని ఎడల. మరి ఎదుటివాడు మన మీద ఏం సాక్ష్యం చెప్తున్నాడు? దేన మనసు ఉన్నదని చెప్తున్నాడా? దుర్బుద్ధి ఉన్నదని చెప్తున్నాడా? మనసు మంచిది కాదని చెప్తున్నాడంటే ఎక్కువ శాతం అలా మాట్లాడుతుంది కానండి ఆవిడ మనసు అసలు మంచిది కాదండి. అలా మాట్లాడుతుంది కానండి ఎందుకు మాట్లాడుతుందో మాకు తెలిసేది. అంటే మంచి సమాచారం ఉందా? ఎదుటి వారికి మంచి సమాచారం ఉందా నీకోసం? మనుషుల దగ్గరే నీకు మంచి సాక్ష్యం లేదు, ఇక దేవుని దగ్గరికి ఎలా వెళ్తాను? ఆత్మీయమైన స్థితి నీకు ఉంటుందా? ఆలోచించండి. ఈ దేన మనసే లేకపోతే దేవుని రాజ్యంలో నువ్వు ప్రవేశించగలవా? ఎందుకు ఈ దేన మనసు అంటే ఎదుటి వాని ఎడల. మరి యేసు ధరించలేదా? యేసుక్రీస్తు ఆనాటి ఆయన పడిన శ్రమల్లో, ఆయన బోధించిన బోధల్లో అనేకులు ఎదుట దీనత్వాన్ని కనపరిచేది. పైగా స్వయంగా చెప్పుకున్నాడు, నేను దీన మనసు. అనే స్వయంగా చెప్పుకుంటాం, రివర్స్లో చెప్తాను, నా మనసు మంచిది కాదు. మంచిది కాకపోతే ఎందుకు పనిచేస్తాను? ఎంత మంచివాడిగా నిన్ను లోకానికి పంపించాడు, చెడ్డవాడిగా ఏమైనా పంపించాడా నిన్ను? దేవుడు నా లోకం నుండి ఈ లోకానికి నిన్ను యథార్థవంతుడిగా నిన్ను పంపించాడు, యథార్థవంతుడిగా నిన్ను పుట్టించాడు. కానీ భూమి మీదకి వచ్చి నీ స్థితిని మార్చుకో. అది యేసుక్రీస్తు ప్రభువారు ఆయన బోధనలో మనం అనేక ఆ సందర్భాలను మనం చూస్తున్నప్పుడు ఇంకెన్నో విషయాలు ఆ అధ్యాయవంతుల్లో చెప్పుకుంటాం. అందుకే ఆరాధ్యం 10వ వచనంలో గత వారంలో జ్ఞాపకం చేశాం. పరలోకమందు ఉన్నటువంటి ఆ తండ్రి చిత్తం పరలోకంలో జరుగుతుంది, భూమి మీద కూడా జరగాలి. పరలోకంలో అందరూ లోబడుతున్నారు, కోటాను దేవతలు. దేవుని పిల్లలైనటువంటి వారు లోబడి ఉన్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం చేస్తున్నారు? తిరుగుబాటు చేస్తున్నారు. దేవుడని పేరు చెప్తున్నారు, దేవుని నమ్ముకున్నామని అంటున్నారు. అంతా నకిలీగా ఉంటున్నారు, అందరూ మోసగాలుగా ఉంటున్నారు, తిరుగుబాటుదారులుగా ఉంటున్నారు. ఇదేవి నమ్మకాలండి? ఈ నమ్మకాలు ఎక్కడ చేరతాయి అసలు చెప్పండి. ఈ నమ్మకాలు మన ఊర్లోనే చెల్లుబాటు కావట్లేదు. నీ నమ్మకం పక్కింటి వారి దగ్గరే చెల్లుబాటు కావట్లేదు. నీ నమ్మకం నీ భర్త దగ్గరే కరెక్ట్గా లేదు. నువ్వు నమ్మేవని సాక్ష్యం భర్త నుంచి లేదు, భార్య నుంచి లేదు, కుటుంబం నుంచి లేదు, ఈదుల్లో లేదు, గ్రామంలో లేదు. మరి ఎలా నమ్మేవని ఆయన ఒప్పుకోవాలి నేను చెప్పద్దు. అందుకే ఆయన చెప్పిన నియమ నిబంధనలన్నీ పాటించాలి. దీన మనసు ధరించుకోవాలి. దీన మనసు ధరించుకుంటే నువ్వు ఎవరు ఏమనుకున్నా నువ్వు పడతావు. పడే మనసు నీకుందా? నీ పేరు చెడ్డదని అన్నప్పుడు మహాభాగ్యం అని అనుకునే మనసు నీకుందా? లేదా లోపలైనా తిట్టుకుంటావా? దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే ప్రవేశించడానికి అర్హత ఎలాంటి దీన మనసు కలిగింది? ఎన్నిటినో సహించుకునే వారిగా ఉండాలి. అప్పుడే దేవుని రాజ్యంలో, దేవుని సంఘములోని ప్రవేశం ఉంది. నేను 30 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల నుంచి వెళ్తున్నానంటావు, దేవుని రాజ్యంలో మాత్రం నీకు ప్రవేశం, సంఘంలో నీకు స్థానం లేదు. దేవుడు స్థాపించిన సంఘం అది, దేవుడు స్థాపించిన రాజ్యం అది. ఆ రాజ్యంలో చేరాలంటే నువ్వు మార్పు చెందాలి. ఎదురే ప్రసంగంలో ఏమన్నారైనా, మీరు మారు మనసు పొంది ప్రతి వాడు యేసుక్రీస్తు నామములో బాప్తిసం. మారు మనసు పొందే బాప్తిసం పొందుతున్నారా? లేదండి.
మారు మనసు పొందాలని ఒకవేళ విన్నారేమో కానీ మార్పు మాత్రం ఏం తెచ్చుకోలేదు. ఎవరు ఏమన్నారు? మార్పు నిందిన బిడ్డలు వంటి వారైతేనే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారంట. మార్పు నొందిన బిడ్డల వంటి, మార్పు నొందిన బిడ్డలలో అంటే ఆ చిన్న బిడ్డలు చూపించారు. ఈ బిడ్డల వంటి వారు కావాలని. వాళ్ళ కల్మషం ఉందా? అసూయ ఉందా? ద్వేషం ఉందా? నువ్వు ప్రభువు నమ్మకం ముందు ఎలా పెద్ద పుల్లాగా ఉన్నావో సంఘంలో కూడా అలా పెద్ద పుల్లాగే ఉంటావు. అవునా కదా? అప్పుడు ఎంత నోరు ఉందా, ఇప్పుడు ఇంకా డబల్ నోరు ఉంటుంది. అందులో ప్రభు నమ్మకం ముందు ఎలాగా పాము గుణం ఉన్నదో, సర్పంగా ఉన్నావో, పగబెట్టే గుణం ఉందో, అదే గుణం సంఘంలోకి వెళ్ళినా అదే ఉంటుంది. అంటే సంఘానికి చేర్చబడ్డావనా? లేదు. వీరికి మా విశ్వాసి మా సంఘం ఇంత సంఘం అంత నెంబర్ అని చెప్పుకోవడం తప్ప సంఘానికి అర్హత మాత్రం వాక్య ప్రకారంగా లేదు. పైకి ఇక్కడ ఉన్న వాళ్ళు మావాలి అని చార్మన్ రాజు గారు చెప్పుకోవడం తప్ప ప్రయోజనం ఏమీ లేదు. ఎందుకంటే దేవుని యొక్క వాక్య సారాంశం వారికి తెలియలేదు. అందు గురించి లోకంలో ఎలాంటి స్వభావం ఉందో సంఘంలోనికి వెళుతున్నప్పుడు కూడా అదే స్వభావం ఉంది. బయటకు వచ్చినప్పుడు కూడా అదే స్వభావాలు ఉన్నాయి. అదే గుణం, అదే పరిస్థితులు. ఇలాంటి వాటి చేత నింపబడితే మనలో మార్పేది పైకి మనలో మార్పు లేదు. అంటే మార్పు నిందిన బిడ్డలు వంటి వారు కావాలి. అందుకని ఆత్మ విషయమై ఆత్మ విషయమైన జ్ఞానం అర్థమైతే అన్నీ సహించుకునే స్థితి, అన్నిటిని భరించే స్థితి, అన్నిటి విషయంలో గౌరవం. తప్పు నీది కాకపోయినా సరే, నువ్వు చెడ్డవాడు కాకపోయినా సరే, నోరుంది కాదని మాట్లాడే పరిస్థితి నీకు ఉండదు. ఇక ఎందుకు చేత ఆత్మ విషయమే ఇక నోరు మూసుకొని ఉండాలండి. ఎవరేమన్నా ఏమ్మా ఎందుకు మాట్లాడంటే ఆత్మ విషయమే బాబు, నేను ఎందుకు అయ్యాను నాకు వాడు ఏదో తెలుసో తెలియక అంటున్నారు. ఎందుకు నేను మాట్లాడాలి? వాళ్ళు ఏదో ఉన్నాయి లేని మాట్లాడుతున్నారు. నువ్వు ఎంత మంచిదాని అనుకుంటారు. తప్పడు మనం ఏదో చెప్తారు. బాబు ఆత్మ విషయమే బాబు అన్నాను. ఏమనాలి? అయ్యమ్మ ఒక మాట నేను రాదంటే సరిపోలేదు. ఆత్మ విషయమే ఇక నేను అబద్ధం అన్న బాబు. ఏమంటే ఆత్మ విషయం ఇక నేను మోసం చేయలేదు. నీకు ఆత్మ విషయమని మరి ఆత్మ క్షేమంగా ఉండాలి. ఏం చేస్తే ఆత్మ మరలా దేవునికి అప్పగించాలి. అది పేతురు గారు రాసిన పత్రికలో 4:18 వచ్చిందో చూడండి. మరియు నీతిమంతుడే రక్షింపబడుతాడు. 19:4-19 దేవుని చిత్త ప్రకారం బాధపడువారు గలవారై దేవుని చిత్త ప్రకారంగా బాధపడువారట. బాధపడ ఎలాగా? దేవుని ఇష్ట ప్రకారం. శ్రమానుభవం, కష్టం గురించి ప్రసంగం వింటున్నారు. పరిశోధమాన గురించి మాకు కొన్ని వారాల నుంచి. ఎవరిష్ట ప్రకారంగా బాధపడుతున్నామంట? దేవుని చిత్తం చీటులు బాధలు ఉంటాయి. దేవుని కొరకు బ్రతకడంలో అవమానాలు ఉంటాయి. అంటే నేను మాట్లాడే పనులు నేను చాలా యథార్థవంతునని అనుకోకు. ఓహో అప్పుడు నేను అంతే కదా. ఇప్పుడు ఆత్మ విషయమే కొంత బుద్ధి వచ్చింది కానీ లేకపోతే నేను ఎలాంటి వాడిని, లేకపోతే నేను ఎలాంటి మనిషిని అని నువ్వు సంధాయించుకొని నువ్వు తగ్గాలి, లొంగాలంటే ఆత్మ విషయమై నువ్వు ఆలోచించాలి. ఎందుకంటే దేవుడిచ్చిన ఆత్మను మరలా దేవునికి ఎలా అప్పగించాలి? పాడు చేసి అప్పగించుకోవాలి. ఎవరు వస్తువు ఇస్తేనే బాగా అందంగా అప్పగించకపోయామనుకోండి ఏం చేస్తారు? ఊరుకుంటారా? ఎవరు ఇవ్వకపోగా మరలా ఏం చేస్తారు? తిరిగి వాళ్ళే పక్కన కొనివ్వండి, కొద్ది పడుకొనివ్వండి, గడిపోతే బాగా చేయించవండి, కచ్చిపెట్టి ఇరిగిపోతే చేయించవండి. అదే కదండి. కచ్చిపెట్టి ఎంత పెద్ద గుమ్మ నలిగిపోయి ఎప్పుడు అడిగి నీకు పోకూడదు. ఒక వస్తువులే తిరిగి ఇవ్వటానికి ఎంత భయంతో బాబు. ఈ వస్తువు మంది కదా బాబు, వాళ్ళు బాబు బండి అందరికి జలగేసుకో బాబు, ఈ బండి ఎరువు బండి బాబు, ఇది మాత్రం అసలు ఊరుకోదా మనిషి. మరి దేవుడు ఊరుకుంటాడా? ఆత్మ పాడు చేసో పరంగా మలినం చేసి ఇచ్చేస్తే ఊరుకుంటాడా?
యేసుక్రీస్తు ప్రభు వారి ఆత్మను తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తున్నాను అన్నాడు. ఎందుకు ఆయనకున్న బాధ్యత నీకెందుకు లేకపోవాలి, నాకెందుకు లేకపోవాలి? బ్రతుకుతున్నావు అంటే తిండి తింటున్నావు, సుఖపడుతున్నావని ఇదే బ్రతుకుని ఇదే సుఖమని ఆలోచించి ఈ మాయలో పడిపోకూడదు. ఎన్నిచ్చినా ఆత్మకు కల్మషం లేకుండా బ్రతుకుతావో లేదు అని దేవుడిని నీ లోకానికి పంపిస్తే శరీరం పాడేది కాక దాని కోరికలన్నీ తీర్చడానికి నువ్వే ప్రధాన పాత్ర పోషిస్తున్నావు. అందుకే పౌలు గారు అంటున్నారు, నా యందు అనగా నా శరీరం అందు మంచిది లేదు బాబు ఈ శరీరంలోనే అర్థం చేసుకున్నాను. మనం ఎవరన్నా నీ కళ్ళు మంచిది కాదంటే మనం ఊరుకోం. పౌలు గారు అక్కడ శరీరమే మంచిది కాదు అక్కడంటే అందులో కళ్ళు మంచిది కాదు, నోరు మంచిది కాదు, నాలుగు మంచిది కాదు, ఏది మంచిది కాదు అంటున్నాడు. నా యందు అనగా రాసిన పత్రిక 7:18 వచ్చిందాం. ఈ వచనం అలా ఉంటాం. నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏది నివసింపదని ఏది నివసించదండి, ఏది ఉండదంట ఈ శరీరంలో మంచిది. ఇది మంచిది అన్నది ఏది ఉండదట. కళ్ళల్లో మంచి లేదు, చెవుల్లో మంచి లేదు, మనసులో మంచి లేదు, కాళ్ళలో మంచి లేదు, అవయవాల టోటల్ ఎక్కడ ఇవ్వలేదు. ఎవరైనా ఒప్పుకోగలరు అలాగా? ఆయన అన్న తర్వాత ఇప్పుడు ఏదో ఒప్పుకునే మనసు మనకి మీకు ఎవరైనా అర్థం చేసుకున్నారు. ఈ వాక్యం చేయలేకపోతే ఎవరు నేను మంచివాడిని అంటారు తప్ప మంచివాడిని కాడని మాత్రం ఈయన భక్తుడు, ఈయనకి వాక్యం అర్థమైంది. శరీరం ఎలాగ దురాశలకు లోటు చేస్తుందో, ఎలా తన ఇష్ట ప్రకారం బ్రతకాలని అనుకుంటుందో, అంటే ఆ శరీరాన్ని స్వాధీనమందు ఉంచుకోవడానికి ఆత్మకు పరుగు లేదండి. ఆత్మ అయ్యో దాని ఆత్మను ఆ శరీరాన్ని రొంగ తీయలేక పౌలు గారు అంటారు 23వ వచనంలో, అయ్యో నేనెంత దౌర్భాగ్యుడును, భర్తను పట్టుకోలేక, భార్యను పట్టుకోలేక, తాగేసిన కుమారుని పట్టుకోలేక, అయ్యో ఇదేంటి రా అని బాధపడతారు. ఇంచేత మనకు అందరూ ఇంకా వాళ్ళు మనం కాదని తోసేసి వెళ్ళిపోతుంటారు. అప్పుడేమిటో అయ్యో ఇదేం కాదు మరి అంటారంటే పౌలు గారు అంటారు, అయ్యో నేనెంత దౌర్భాగ్యుడును. అంటే ఆత్మ అంటుంది ఇక్కడ, పౌలు గారు ఆత్మ అంటుంది. నీ ఆత్మనాలే నా ఆత్మనాలు ఏమన్నా, అయ్యో నేనెంత దౌర్భాగ్యుడును, మరణానికి లోనైన శరీరము నుండి ఎవడు విడిపించును? ఎవడు విడిపించేవారు ఎవరైనా ఉన్నారా? కోరికల్లో లొంగిపోయే శరీరాన్ని కంట్రోల్ చేసే సామర్థ్యం తల్లికుందా, తండ్రికుందా, ప్రపంచంలో మేధావులకు ఉందా, బడిలో చెప్పే మా టీచర్స్ ఉందంటే ఎవరు శరీరాన్ని స్వాధీనం అందించుకునే బాధ ఎవరి దగ్గర లేదు. అందుకే ఆయన ఆవేదన చెంది మాటలు విన్న తర్వాత ఆత్మ విషయమై, అవును ఆత్మ విషయమై నువ్వు ఆలోచిస్తే ఆత్మగా ఉన్నటువంటి పౌలు గారు కూడా ఆలోచించి నేనెంత దౌర్భాగ్యుడు, అరెస్ట్ అయిపోయే పనులు చేస్తుంది, దెబ్బలు తినే పనులు చేస్తుంది, చిచ్చి అని అందరూ అంటున్నారు. ఇవి చేయన్నా సరే బుద్ధి లేదని మిగతా వాళ్ళు అన్నా సరే అవునా సిగ్గులేదు అంటారు. ఇంత సిగ్గు లేని జీవితంలో ఉన్నదని ఆత్మ ఎంత ఆవేదన ఉంటుందండి. అయ్యో నేనెంత దౌర్భాగ్యుడు. అందుకే ప్రేమటండి వాళ్ళు ఇక్కడ పేతురు రాసిన పత్రిక చదువు ముగించుకున్న సమయం కాబట్టి చిత్త ప్రకారము బాధపడేవారు ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకొనవలెను. ఎవరికి అప్పగించాలంట? నమ్మకమైన తండ్రికి, సృష్టికర్తకు, సృష్టించిన వానికి తమ ఆత్మలు ఏం చేయాలంట? అప్పగించుకోవాలి. అప్పగించుకోండి. పాతాళానికి వెళ్ళిపోవడానికి అపవాదికి ఇచ్చేకండి అవకాశం. దుర్మార్గుడి చేతిలో పెట్టకండి, వాడి పాతాళానికి తీసుకెళ్ళి. అర్థంలో చూసుకున్న మన శరీరము, మనకు ఆరోగ్యంగా ఉన్న వయస్సు, యవనంలో ఉన్న పరిస్థితి, దీన్ని చూసి మోసపోకూడదు. దాని మాయలో పడ్డామా మన ఆత్మ తప్పనిసరిగా నష్టంలోనికి వెళ్ళిపోతుంది, కష్టంలోనికి వెళ్ళిపోతుంది. యుగయుగాలు అనుభవించాలి అక్కడ.
కాబట్టి ఈ శరీరంలో ఉండి అన్నిటికీ శరీరానికి దాసుడైపోయే పరిస్థితి కాక శరీరంలో ఉన్నవన్నీ ఆత్మ చెప్పున్నట్టు వినాలి. అంచేత చెవు కలిగినట్టు వాడు ఆత్మ సంగములతో చెప్పే మాట వినాలి. వినాలంటే ఆత్మ విషయమైనవి ఏం చేయాలి? చేత మన ఆత్మ చెబితే మన చెవులు వినాలి. మన ఆత్మ సంబంధించిన జ్ఞానం అర్థమైతే మన అవయవాలు వినాలి. మన మనసును కూడా మార్చుకోవాలి. ఇదే మనసు కాదు, ఇదే బ్రతుకు కాదు, ఇదే మాట కాదు, ఇదే నడవడి కాదు, అన్నిటినీ సహించాలి, తట్టుకోవాలి. అలా సహించిన యేసుని చూడండి అన్నాడు. చివరి మాట చదివి చూపించి ముగిస్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం చూడండి 3వ వచనం. మీరు అలసట పడకయు మీ ప్రాణము ఇసుకయు ఉండినట్లు పాపాత్ములు తన వ్యతిరేకముగా చేసిన తిరస్కారమంతయు. పాపాత్ములు ఏం చేశారంటే యేసుక్రీస్తుని తిరస్కారం చేశారు. నువ్వు దేవుని కుమారుడు అన్నారు, నువ్వు రాజు అన్నారు, ఇక్కడ నువ్వు అద్భుతం చేయన్నారు, ఇక్కడ నువ్వు తప్పించుకోవన్నారు. ఏవో రకరకాలు ఎన్ని మాటలండి. ఆయనలో నేరం లేని వ్యక్తిని అంటున్నారు. పైగా నేరం ఉన్నవాళ్ళే అంటే ఊరుకోరు, నేరం లేనివాడే మాట అంటే ఊరుకోరు. మాట పన్నంటారైతే బాబు ఈవిడైతే ఖచ్చితమైన మనిషి అనుకుంటాం మనం. అంటే మాట అంటే పన్నంటుంటారు. బాబు చాలా బాబు చాలా వేరు, ఇలాంటి మనిషిని ఎక్కడ చూడలేమనుకుంటాం. లోపలంతా కల్మసమే. కానీ యేసు మాత్రం యేసుక్రీస్తు ఎంత తిరస్కారం చేసినా ఓర్చుకొని ఆయనను తలంచుకుని. మీరు ఆయన తలంచుకోవాలి. ఆయన ఎంతగానో తిరస్కారం చేశారు, వ్యతిరేకించారు. కానీ ఆయన ఏం చేశారంట? ఓర్పు ఉంది ఆయనలో, సహనం ఉంది. ఆయన తలంచుకొని మీరు పాపంతో పోరాడుట్లో రక్తం కారినంతగా ఇక్కడ దానిని ఎదుర్కోలేదు. కనుక ప్రియమైనటువంటి వాళ్ళని ఇక్కడ యేసుక్రీస్తు గురించి చెబుతూ యేసుక్రీస్తును మాదిరిగా అక్కడ ఆ పౌలు గారు యావత్ క్రైస్తవ్యానికి ఈ బోధన చేస్తున్నాడు. క్రీస్తుని చూడండి, ఆయనకి ఎన్నో ఆటంకాలు, ఎన్నో తిరస్కారాలు, ఎన్నో అవమానాలు, చెడ్డ మాటలు ఎన్నో భరించాడు, ఓర్చుకున్నాడు. అందుకే నాకు ఓర్పు ఉండదండి, నేను తట్టుకోలేనండి, నేను ఒప్పుకోలేనండి. యేసుని చూడంటున్నాడు ఆయన. నువ్వు నమ్మేవాళ్ళు నిజంగా ఆయన స్థాపించిన రాజ్యంలో చేరాలా? అయితే ఆయన చూడు, ఆయనే భరించగలేనిది నువ్వెందుకు భరించలేదు? అందుకైనా వదకు తేబడిన గొర్రె పిల్ల వల్లే మౌనంగా ఉన్నాడంట. మౌనం ఉందా? దేని మనసు ఉందా? ఆయనకుందా? నీకుందా? అంత దేని మనసు ఉందా? దేని మనసు కలిగినట్టు వాడు అనేక విషయాలను తట్టుకోగలడు, సహించుకోగలడు, భరించుకోగలడు. ఇలాంటి పరిస్థితి ఒకనాడు అపొస్తలులో కలిగింది. ఆయన చూసేది కనుక, ఇప్పుడు ఆయన చూడకపోయినా ఆయన బోధన వింటున్నాం కనుక మనకు కలగాలి. మంచిదే కదా, చెడ్డదే కదా. ఒక సాటి మనిషిని ద్వేషించడం వల్ల వచ్చేది నీకు లాభమా? సాటి మనిషిని నిందించడం, తిట్టడం వల్ల నీకు ఏమైనా ఉపకారమా? వాడు దేవుని కుమారుడు, దేవుని ఆత్మది. ఆత్మను నిందిస్తావా? ఎదుటి వాళ్ళు ఏముంది? ఆత్మే కదండి. ఆయన తిట్టడంలో నీకు వచ్చేది నష్టం తప్ప లాభం మాత్రం అమ్మో, ఆయన దేవుని కుమారుడు. అందుకనే మరి జనులు మిమ్మల్ని నిందించి విమర్శించి చెడ్డ మాటలు అన్నప్పుడల్లా మీరు ధన్యులు. ఆ ధన్యులను అనుకోవాలంటే మీకు ఏం రావాలి? తీర మనసు. దేని గురించి తీర మనసు? ఆత్మ విషయం. నాకు ఆత్మ భవిష్యత్తు కావాలి. ఆత్మ ఎలాగైనా పర్వాలేదండి, శరీరంలో మంచి ఖుషిగా ఉండాలని ఆత్మగా ఉండే పరిస్థితి పక్కన పెడుతున్నారు. ఆత్మ గురించి ఆలోచించటం లేదు, కనిపించే శరీరం గురించి ఆలోచిస్తున్నారే తప్ప కదిలించే ఆత్మ గురించి ఆలోచించలేదు. మానవ ఆకారాన్ని కదిలించే ఆత్మ అది సాక్షాత్తు దేవుని నుండి వచ్చింది. అది దేవుని కొరకు బ్రతకాలి, శరీరాన్ని కూడా బ్రతికించాలి, శరీరాన్ని నడిపించాలి, దేవుని వైపు తిప్పాలి. అంటే మన మనసు ఎదురు వైపు తిప్పాలి, దేవుని వైపు తిప్పాలి. ఆత్మ
విషయమే ఆలోచించాలి. ప్రార్థన చేసుకుందామండి, సమయం అవుతుంది. మహా ప్రేమ కలిగిన మా తండ్రి దేవుని పొందనాలు చెల్లించుతున్నాం. ఈ రాత్రికాల సమయంలో ఈ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు ప్రారంభంలో మరి యావత్ సమాజానికి ఎంతో ఉన్నతమైన ప్రాముఖ్యమైన జ్ఞానాన్ని బోధించారు. ఇదిగో ఆత్మ విషయమై మీరు ప్రతి ఒక్కరూ కూడా దీన మనసును మీరే ధరించుకో. ఆత్మ విషయమై ఎన్నో విధాలుగా ఆటంకం పరుస్తున్న శరీరాన్ని స్వాధీనం అందించుకో. శరీరము అది మట్టి నుండి వచ్చేది, మట్టిలోకి వెళ్ళిపోయాం. చేయరాని కార్యక్రమాలన్నీ చేసి దాని కోరికలన్నీ తీర్చుకొని ఆత్మను నష్టపెట్టే పరిస్థితి. శరీరం మాయలో ఆత్మ చిక్కుకోకుండా ఉండాలంటే దాన్ని ఆలోచింప చేయాలనుకున్నారు యేసుక్రీస్తు ప్రభువు. ఆలోచింప చేశారు, ఆలోచింప చేసే బోధలు చేశారు. అందులో కొన్ని మీరు బోధించిన సంగతుల్లో కొన్ని విషయాలు మాత్రమే దినాన్ని జ్ఞాపకం చేశాం. ఆత్మీయంగా ఆలోచించి, ఆత్మ యొక్క భవిష్యత్తును ఆలోచించి, ఆత్మ నమ్మకమైన సృష్టికర్తకు జాగ్రత్తగా అప్పగించవలసిన బాధ్యత ఉంది. అది ఆయన ఇచ్చిన ఆత్మ పాడు చేస్తే చాలా ప్రమాదకరం, చాలా నష్టాన్ని చూడవలసి వస్తుంది. కాబట్టి ఈ లోకంలో ఉన్న మేము లోకాన్ని జయించి, శరీరాన్ని జయించి, ఆత్మీయంగా దీన మనసు కలిగి లోకంలో ఉన్న ప్రతి పరిస్థితిని కూడా తట్టుకొని సహించుకొని నిలబడే స్థితి మాకు దయచేసి బలపరచండి. ఎన్నో వాస్తవాలు ఎంతమంది అయితే ఈ మాటలు వింటున్నారు, వారందరూ హృదయాల్లో ఈ మాటలు భద్రపరచండి. మా ప్రభుని మీ యొక్క ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి పేరటి ప్రార్థన సమర్పించుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. అందరికీ